దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. చేసిన ప్రకారము నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. గత వారం ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. నేను చేసిన ప్రకారము మీరు ఆ విధముగా చేయండి. నేను మాట్లాడిన విధముగా మీరు మాట్లాడడం నేర్చుకోండి. నేను ప్రేమను చూపించిన విధానంగా మీరు కూడా ప్రేమను చూపించడము నేర్చుకోండి. ఎందుకయ్యా దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నారయ్యనంటే, మన పితరులతో దేవాది దేవుడు మాట్లాడారు, కానీ మన పితరులు మనము కూడా ఆయన మాటను లెక్క చేయలేదు. అందుకే సాక్షాత్తు దేవాది దేవుడే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. నేను ఏది మాట్లాడుతున్నానో, నేను ఏ విధముగా చేస్తూ ఉన్నానో ఆ విధముగా మీరు చెయ్యండి అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. ఏమి చేశారు ఆయన రెండవదిగానంటే ఆయన మాట్లాడుతున్నారు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. అంటే దేవుడు మన పాపములను క్షమించాడు. నువ్వు నేను చాలా పవిత్రంగా కనబడుతున్నాం. గత జీవితానికి వెళితే ఎన్నో పాపములు చేశాం, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన తిరుగులు తిరిగాం. దేవాతి దేవుడు వాళ్ళన్నిటిని మనల్ని క్షమించాడు, మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. అందువలన మనం ఏమి చేయాలి అంటే, దేవుడు మనల్ని క్షమించాడు, మన పాపములు క్షమించాడు కాబట్టి మనం ఏమి చేయాలంటే మన విరోధులను క్షమించాలి, మన శత్రువులను క్షమించాలి, మన యొక్క రక్త సంబంధులను క్షమించాలి. అందుకే రెండవదిగా అంటూ ఉన్నారు, నేను మీ పాపములు ఏ విధముగా క్షమించానో మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకునే అనుభవంలో ఉండాలని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్షమాపణ హృదయం కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి. క్షమించే ఆ యొక్క హృదయము కరుణ హృదయము, మనము దయ కలిగిన హృదయము మనము కలిగి ఉండాలి. ఈరోజు మనము క్షమించే అనుభవంలో మనం ఉంటూ ఉన్నామా అంటే, మొట్టమొదట అంటూ ఉన్నారు, నేను ఏమి చేశానో ఆ విధముగా మీరు కూడా చేయండి. ఆయన చేసి చూపించారు. మొట్టమొదటిది ప్రేమించారు. రెండవదిగా తన విరోధులను సిలువ వేస్తున్న ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను కూడా ఆయన మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి. అందులో నువ్వు కూడా నేను కూడా ఉన్నాం, మన పితరులందరూ ఉంటూ ఉన్నారు. అంటే అది వాక్యము, ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యము ఏమిటనంటే, నేను మీ పాపములు క్షమించిన రీతిగా మీరు కూడా ఒకరినొకరు క్షమించే హృదయము కలిగి ఉండాలి అన్నది వాక్యం. దేవుని స్వరం, దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞాది. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఈ విధముగా చేయండి. ఏ విధముగా చేయాలయ్యానంటే, మా రుణస్సులను మేము క్షమించిన ప్రకారము, మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము నీవు మా అపరాధములను క్షమించు ప్రభువా. ఇది ప్రార్థన నువ్వు చేయవలసింది, నేను చేయవలసిన పరలోక ప్రార్థన. ఈరోజు ఈ పరలోక ప్రార్థనను మరుస్తున్నాం మనం. దేవుడు అనే ప్రార్థన పరలోక ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వచనముల వరకు ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి ప్రార్థన? మొట్టమొదటి వాక్యము ఏమిటి? వాక్యము నీ ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, దేవుని వాక్యం. రెండవదిగా నీకు నేర్పిన ప్రార్థనలో ఉన్న అంశం ఏమిటయ్యానంటే, ఆయన అంటూ ఉన్నారు, మా రుణస్సులను క్షమించిన ప్రకారము నువ్వు మా రుణమును క్షమించి. నువ్వు చేసే ప్రార్థన అది. అంటే ఒకటి వాక్యము క్షమించమని చెప్తుంది, రెండవదిగా దేవాది దేవుడు పరలోక ప్రార్థన నేర్పించేది నీ ఇరుగు పొరుగు వారిని క్షమించాలని నేర్పుతున్నాడు. క్షమించే హృదయం నీలో నాలో ఉన్నదా? ప్రార్థన చేయాలంటే మొదట నీ విరోధుల దగ్గరికి వెళ్ళి నీవు క్షమించే అనుభవంలో నువ్వు ఉండాలి. క్షమించగలుగుతున్నామా?
క్షమించే హృదయం ఎప్పుడు వస్తుంది, ఎవరు ఇస్తారా అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా నువ్వు క్షమించలేవు, నీ ఇష్టానుసారంగా నీ శత్రువు నువ్వు క్షమించలేవు. ఆ క్షమించే హృదయం నీకు ఎవరు ఇవ్వాలని అంటే మన మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాలి. హల్లెలూయా. అంటే క్షమాపణలో ఎవరు ఉన్నారయ్యానంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. హల్లెలూయా. క్షమాపణ అంత బలమైనది తల్లి. ఈ క్షమాపణ వదిలిపెట్టి విరోధములతో ఇంకా విరోధము పెంచుకుంటూ ఉన్నావేమో, ఇంకా శత్రుత్వం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, నీ ప్రార్థన ఆయన ఆలకించడు. ఆయన మాట్లాడే వాక్యము క్షమించమంటూ ఉన్నారు. తండ్రికి నువ్వు చేసే ప్రార్థన యేసు ప్రభుల వారికి కాదు, దేవుడు యేసు ప్రభుల వారు తండ్రికి చేసే ప్రార్థన నేర్పుతున్నాడు. పరలోకమందున్నా మా తండ్రి, నువ్వు తండ్రికి ప్రార్థన చేస్తున్నావు. అంటే ఈ క్షమాపణలో కుమారుడు తర్వాత తండ్రి కూడా ఉంటూ ఉన్నారు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు క్షమించే హృదయాన్ని నీకు కలుగజేస్తున్నారు. హల్లెలూయా. క్షమాపణలో ఎవరు ఉన్నారు అని అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా. నువ్వు క్షమించలేకపోతే ఈ ముగ్గురిని నువ్వు దుఃఖపరుస్తున్నావు, బాధ పెడుతున్నావు, మాటికి సిలువ వేస్తూ ఉన్నావు, మాటికి పక్కలో ఆ యొక్క బల్లెపు పోటులో పెట్టి పొడుస్తున్నావు. తోమా చేసినట్లు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి వాక్యము నెరగక ఏ విధముగా పరలోక రాజ్య ప్రార్థన చేయాలో తెలియక పరిశుద్ధాత్మను పొందుకోక ఈరోజు శత్రుత్వాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈరోజు క్షమించే హృదయం మన జీవితంలో ఉండడం లేదు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేను ఏ విధముగా చేశానో మీరు ఆ విధముగా చేయండి. ఆయన మొదట ఏమి చేశారు తెలుసా? నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టి నిన్ను నన్ను క్షమించారు. నువ్వు క్షమించాలంటే మొదట ఆయన చేసి చూపించిన ప్రేమ నీలో ఉండాలి. రెండవదిగా క్షమాపణ హృదయం ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్షమించగలుగుతున్నామా? పేతురు గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం చదవండి తల్లి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలనని 7 మార్లు మట్టుగా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు అతనితో చెప్పను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పేతురు గారికి డౌట్ వచ్చింది, నీకు వచ్చినట్టే నాకు వచ్చినట్టే డౌట్ వచ్చింది. పరిగెట్టుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేశాడు, లేదా నేనే తప్పిదము చేశాను, ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించాలా అని అడుగుతున్నాడు. అంటే 7 సార్లు అంటే వారానికి ఎన్ని రోజులు దేవాది దేవుడు ఏర్పాటు చేశాడనంటే 7 రోజులు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క పేతురు గారిని 7 రోజులు మట్టుగానంటే దేవాది దేవుడు అంటూ ఉన్నారు, ఏదో 7 రోజులు మట్టుకు కాదు, 30 మార్లు నువ్వు క్షమించాలని నేను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏమిటి ఇందులో ఉన్న మర్మం అయ్యానంటే దావీదు గారు అంటూ ఉన్నారు, ఒక మనిషి యొక్క జీవిత కాలము 70 సంవత్సరములో అతను అధిక బలము ఎన్నడల అతనికి 80 సంవత్సరములో అయిన ఆయాసము దుఃఖమే. అంటే ఆ ఆయాసములను కూడా నీ శత్రువును క్షమించాలి. వాక్యాన్ని పట్టుకో. ఆ దుఃఖములోను కూడా నువ్వు శత్రువులను క్షమించాలి. దేవదూతుడు పేతురుతో కాదు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నువ్వు ఒక్కసారి క్షమించడము కాదు, ఏదో 2 మార్లు క్షమించడము కాదు, లేదా 7 వారాలు ఏదో 7 రోజులు క్షమించడము కాదు. నీవు బ్రతుకు ఉన్నంత కాలము కూడా నీ శత్రువులను, నీ విరోధులను, నీ స్నేహితులను, నీ రక్త సంబంధులను కూడా నువ్వు ఏమి చేయాలో తెలుసా? నువ్వు క్షమించాలి. హల్లెలూయా. క్షమించాలి. క్షమించడం ఆయన లెక్క గడతారు. నువ్వు అనుకుంటున్నావు నా కన్నీరును లెక్క కడతాడు దేవుడు అనుకుంటున్నావు. నేను అనుకుంటున్నాను నా భక్తిని దేవుడు లెక్క కడతాడు అనుకుంటున్నాను. నా మోకాళ్ళ జీవితం దేవుడు లెక్క కడతాడు అనుకుంటున్నాను.
నేను నేను ధనధాన్యాలు ఇస్తే దేవుడు లెక్క కడతాడు అనుకుంటూ ఉన్నాను. నేను ఉపవాసం ఉంటే దేవాది దేవుడు లెక్క కడతాడు అనుకుంటూ ఉన్నాం. కానీ లేఖనం సెలవిస్తుంది. 23 చదవండి తల్లి, 23 చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుని యొక్క లెక్క చూచుకున్న కోరిన ఒక రాజును పోలినది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 21వ వచనంలో పేతురు గారు మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు క్షమించాలయ్యని. దేవుడు అంటూ ఉన్నారు, నీవు జీవితాంతము బ్రతుకున్నంత కాలము నువ్వు క్షమించే అనుభవంలో ఉండాలి అని మాట్లాడుతూ అంటూ ఉన్నారు. పేతురుతో అంటూ ఉన్నారు, పరలోక రాజ్యం అంటే ఏటో అనుకుంటున్నావేమో, నీవు క్షమించే ప్రతి లెక్క కూడా పరలోక రాజ్యంలో ఆయన లిఖిస్తాడట. హల్లెలూయా. లెక్క కడతాడు. నువ్వు క్షమించే ప్రతి మాట, నీ శత్రువులు ఎన్నిసార్లు క్షమించావో, నీ సహోదరులు ఎన్నిసార్లు క్షమించావో ప్రతిదీ కూడా ఆయన లెక్క కడతాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్షమించమని. అలాంటప్పుడు వాక్యము నీ వాకిటికి వస్తుంది, వాక్యము నీ హృదయం దగ్గరికి వస్తుంది. వాక్యాన్ని అనుసరించకుండా, నీ శత్రువులను క్షమించకుండా, నీ స్వచిత్తముతో, నీ ఆలోచనలతో, నీ అహంకారముతో, నీ విర్రవేగుతున్న దుష్టత్వముతో శత్రువులను క్షమించకపోతే ఆయన అంటూ ఉన్నారు, నేను లెక్క కడుతూ ఉన్నాను. నువ్వు 7 మార్లు మట్టుకు క్షమించావా? నీ జీవితాంతము క్షమిస్తూ ఉన్నావా? ఆయాసములో దుఃఖములోనూ కూడా నువ్వు క్షమిస్తూ ఉన్నావా లేదా అని చెప్పి దేవాతి దేవుడు లెక్క కడుతూ ఉన్నాడట. హల్లెలూయా. లెక్క చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు క్షమించావో ఆయన జీవ గ్రంథములో లెక్క కట్టాడు. క్షమించడం అంటే నోటి మాటతో అనుకుంటున్నాం. అమ్మగారికి నాకు విరోధం ఉంది, నేను అనుకుంటూ ఉన్నాను, అమ్మ నన్ను క్షమించని చెప్పి ముఖం ఇటువైపు పట్టుకొని ఇటువైపు దిప్పుకొని చేతులు అమ్మగారికి ఇచ్చి నేను క్షమించే దేవుడా అని అంటే, క్షమించండి అమ్మగారు అని అంటే అది క్షమాపణ కాదు. మరి ఏ విధంగా క్షమించాలయ్యానంటే ఒక్కసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 35 చదవండి తల్లి. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. హల్లెలూయా. అంటే నువ్వు క్షమించేటప్పుడు ఎలాంటి హృదయం ఉండాలి అనంటే సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సకము కాదు, క్షమించేటప్పుడు హృదయపూర్వకముగా క్షమించాలి. నువ్వెంత హృదయపూర్వకంగా అతన్ని తిట్టావో, నువ్వెంత హృదయపూర్వకంగా ఆ కుటుంబాన్ని క్షమించావో, నువ్వెంత హృదయపూర్వకముగా ఆ సంఘాన్ని దూషించావో అంతే హృదయపూర్వకముగా నీవు నీ శత్రువులను క్షమించాలి. క్షమించగలుగుతున్నామా? ముఖము చాటేసుకుని మనం వెళ్ళిపోతూ ఉన్నామేమో. దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు, ఆయన ప్రతిదీ లెక్క కడుతూ ఉన్నాడు. ఆయన ఏ విధముగా క్షమించాలంటే మొదట పూర్ణ హృదయముతో, ఆయనను సంపూర్ణ హృదయముతో నువ్వు మొదట నా పాపములు క్షమించేవని ప్రార్థన చేసావు కదా, అదే హృదయముతో హృదయపూర్వకముగా నీ ఇరుగు పోవర్గారిని క్షమించాలని నువ్వు అడగాలి. హల్లెలూయా. అందుకైనా అంటున్నారు, నేను ఏ విధముగా చేశానో మీరు కూడా ఆ విధముగా చేయండి. సిలువలో మాట్లాడిన మాట అదే. ఆయన వేదనలో, ఆయాస పడుతున్న వేళలో, ఆ యొక్క చేతుల్లో గాయములు ఉన్న వేళలో, ఇది ముళ్ళ కిరీటము ఉన్న వేళలో, రక్తము కారుతున్న వేళలో ఆయన మాట్లాడే మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఎందుకు దేవాతి దేవుడు ప్రార్థన, ఎందుకు ఆ యొక్క కుమారుడి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడనంటే మొదట క్షమించే అనుభవంలో నీవు ఉండాలి. క్షమించే అనుభవంలో నీవు లేకపోతే నీ ప్రార్థన ఆయన వినడు. ఇది వాక్యం, నా మాటలు కాదు. ఎందుకు దేవాతి దేవుడు మొదటే క్షమించు అని ఆ యొక్క సిలువలో మాట్లాడారు, మొట్టమొదటి మాట మాట్లాడారు అని అంటే దేవుడు నీకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు.
దేవుడు నీ ప్రార్థన ఆలకించాలన్నా, నీ శ్రమలోంచి లేవనెత్తాలన్నా, నీ కన్నీరుని తుడవాలన్నా, నీ బాధలు పోవాలన్నా, నీ ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, నీకు ఆరోగ్యం రావాలన్నా, చివరకు నీ వాక్యము దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా క్షమాపణ ముఖ్యం. క్షమాపణ ముఖ్యం. క్షమాపణ లేకుండా ఉపవాసాలు ఆయనకు అంగీకరింపబడవు. క్షమాపణ లేకుండా నీ యొక్క కానుకలు ఆయన అంగీకరించడు. క్షమాపణ లేకుండా చివరికి నీ భక్తి వ్యర్థము. క్షమాపణ లేకుండా నీ ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళదు. అందుకే శాస్త్రులు పరిశీలన చూసి దేవాతి దేవుడు అనేక సందర్భాలు అంటూ ఉన్నాడు, అయ్యో వేషధారలా, అయ్యో వేషధారులు, నేను బోధిస్తున్నా మీరు వినడం లేదు, నీ ఇరుగు పొరువని క్షమించే అనుభవంలో మీరు ఉండడం లేదు, నాకు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానుకలు ఇస్తూ ఉన్నారు, ఇదిగో చిన్న విషయాలలో కూడా దశభాగం తీస్తున్నారు. అయ్యో అయ్యో. ఎందుకు తెలుసా? క్షమించే హృదయములు నీలో లేకపోతే ఆయన ప్రార్థన ఆలకించడు తలే. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, మోకరిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, అంగలారుస్తున్నాను, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావు. నో, దేవుడికి ఒక లెక్క ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది. ఆ క్రమమే దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ విధముగా క్షమించాలి? ఏ విధముగా క్షమించాలంటే పూర్ణ హృదయంతో క్షమించాలి. ఒకసారి రెండవదిగా చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి తల్లి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. హల్లెలూయా. మొట్టమొదటి నువ్వు క్షమించాలంటే పూర్ణ హృదయం ఉండాలి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, సహనము నీకు కావాలి. నీ శత్రువు పదే పదే నిన్ను శోధిస్తూ ఉంటాడు, నీ శత్రువు పదే పదే సార్లు నిందిస్తూ ఉంటాడు. నీలో క్షమాపణ గుణము ఉండాలనంటే నీలో సహనం అనేది ఉండాలి. హల్లెలూయా. వాడేదో అంటూ ఉన్నాడంటే నువ్వేదో అనడానికి వీలేదు. క్రైస్తవుడా, ఓ క్రైస్తవ లోకమా, వాడు 10 అంటూ ఉంటే నువ్వు 20 అంటూ ఉన్నావు. వాడు కర్ర తీస్తుంటే నువ్వు కత్తి తీస్తూ ఉన్నావు. జాగ్రత్త. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇరుగు పొరుగు వారిని క్షమించాలి. ఏ విధంగా క్షమించాలి? మొట్టమొదట పూర్ణ హృదయముతో క్షమించాలి. రెండవదిగా సహనము నీలో ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా చూడండి తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనము చదవండి తల్లి. 32వ వచనం చదువమ్మా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. మూడవదిగా ఎలాంటి హృదయం ఉండాలి అంటే దయ కలిగిన హృదయం ఉండాలి. హల్లెలూయా. కరుణ కరిగిన హృదయం ఉండాలి. అప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? నీ దేవుణ్ణి క్షమించమని అడగాలి. రెండవదిగా నీ పొరుగు వారు దగ్గరికి వెళ్ళి, నీ శత్రువుల దగ్గరికి వెళ్ళి, నీ విరోధుల దగ్గరికి వెళ్ళి అప్పుడు క్షమాపణ గుణము కలిగి ఉండి అడగాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా అడుగుతున్నాం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అడుగుతున్నావా? ఇంకా శత్రుత్వం పెంచుకుంటూ ఉన్నావా తల్లి? దేవునికి దూరం అయిపోతావు. జాగ్రత్త. నీకు అవకాశం వచ్చినప్పుడు క్షమాపణ గుణము కలిగి ఉండి, కరుణ హృదయము, పూర్ణ హృదయము, దయ కలిగిన హృదయము కలిగి ఉండి నీ విరోధులు క్షమించకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ విరోధులు పక్షాన నీతో ఆయన వ్యాజ్యమాడతాడు. జాగ్రత్త. క్షమించే హృదయం నీలో ఉన్నదా? క్షమించాలంటే ఎలాంటి హృదయం ఉండాలి అనంటే మొదటిది పూర్ణ హృదయం ఉండాలి. రెండవదిగా సహించే హృదయము ఉండాలి. మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, దయ కలిగి కరుణా హృదయులై ఒకరినొకరు క్షమించుకోవాలి. హల్లెలూయా. ఇలాంటి హృదయం మన జీవితంలో ఉన్నదా? ఇలాంటి హృదయం మన జీవితంలో ఉన్నదా? అక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి. ఎప్పుడు మాట్లాడుతున్నారు తెలుసా? ఆయన కరుణా హృదయం కలిగి ఉండండి, దయ కలిగి హృదయం కలిగి ఉండండి, పూర్ణ హృదయం కలిగిండి ఒకరినొకరు క్షమించుకోండి. క్షమించుకోకపోతే 30వ వచనంలో ఆయన
అక్కడ 31వ వచనము చూడండి. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీలో విసర్జించండి. విసర్జించి అప్పుడు నువ్వు క్షమాపణ గుణం కలిగి ఉండాలి. నువ్వు క్షమాపణ గుణము కలిగి ఉండకుండా ఇవన్నిటిని కూడా నీ హృదయంలో పెట్టుకుని ఉంటే, ఆయన అంటూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నా. లేఖనము సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచువానికి ఈహలోకములోను పరలోకములోను వారికి క్షమాపణ లేదు. వాక్యం అది వాక్యం. దేవత దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన సంఘాలలో విరోధాలు ఎక్కువైపోతున్నాయి, కుటుంబాల మధ్య విరోధాలు ఎక్కువైపోతున్నాయి, ఒక ఆత్మకు విరోధాలు ఎక్కువైపోతున్నాయి. తల్లి జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు ఎదుటి వ్యక్తిని తిట్టాను అనుకుంటున్నావు, కానీ నువ్వు తిట్టింది, నువ్వు దుఃఖపరిచేది ఎవరిని తెలుసా? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, నేను ఏ విధముగా చేశానో మీరు కూడా ఆ విధముగా చేయండి. వాక్యాన్ని మొదలుపెట్టారు. ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నచ్చిన రీతిగా, నీకు అర్థమయ్యే రీతిగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. నువ్వు మారుతావని, నేను మారుతానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్షమాపణ గుణము మనం కలిగి ఉన్నామా? ఎవరిని క్షమించాలి అనంటే, మొట్టమొదట పరలోక రాజ్య ప్రార్థనలు ఆయన మాట్లాడుతున్నారు. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మా దేవుడా, నువ్వు పరలోక రాజ్యములో ఉన్నవయ్యా. నీ నామమును బట్టి ఇదిగో ఏమి చేస్తున్నాము తెలుసా? మా విరోధుల పాపములను మేము క్షమిస్తున్నాం. ఆ ప్రకారముగా మా పాపములు నీవు క్షమించాలి. హల్లెలూయా. ఎప్పుడు నీకు క్షమాపణ కలుగుతుంది? ఎప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన? ఎప్పుడు నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తాడంటే, మొదట నీవు క్షమించవలసింది ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తండ్రి కుమారునికి ప్రార్థన చేయాలి నీవు. ఈరోజు మనం ఏ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన పాపము మన దగ్గర పెట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు. నువ్వు శత్రువులను క్షమించో, నీ ఇరుగు పోరిన వారిని క్షమించో, నీ అత్తగారిని క్షమించో, నీ రక్త సంబంధాలు క్షమించే అనుభవంలోనూ ఉండవు. అలాంటి హృదయం నీకు నాకు ఉండదు. కానీ మనము చేసే ప్రార్థన ఏమిటనంటే, పరలోకమందున్న మా తండ్రి. వ్యర్థమైన ప్రార్థనలవి, వ్యర్థమైన ప్రార్థనలవి. ఆయన అంటూ ఉన్నారు, పరలోకమందున మా తండ్రి అనేటప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? మొదట నీ ఇరుగు పొరుగు వారిని క్షమించి అప్పుడు నువ్వు మొదట ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ పాపములు క్షమించాలంటే, నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడాలి అనంటే, వాక్యం నీలో ఫలించాలనంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలనంటే, నీవు దేవునికి మొదట క్షమాపణ హృదయం కలిగి ఉండి ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చేస్తున్నామా దీనికోసం? 40 రోజులు వచ్చానండి, ఇల్లు మధ్యలో ఆగిపోయిందండి. ఇవ్వవలసిన సామాన్లు, ఇవ్వవలసిన ఆ డబ్బు గవర్నమెంట్ ఇవ్వడం లేదండి. వ్యర్థమైన ప్రార్థనలో ఆయన ఆలకించడు. తల్లి, ఆయన ఆలకించడు. మొదట నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నిన్ను పాపిని ప్రభువా నన్ను క్షమించు. ఆయన క్షమించాడు. వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని మరణబంధకములో ఉన్నది. శాస్త్రులు, పరిసయ్యులు చేత్తో రాళ్ళు పట్టుకొని చంపడానికి వచ్చారు. ఆ బిడ్డను క్షమించిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, ఇంకెప్పుడు నీవు పాపము చేయకు. ఆయన క్షమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన నీలో నాలో ఎటువంటి పరిశుద్ధత లేదు, కానీ ఆయన నిన్ను హక్కును చేర్చుకొని ఆయన ఏమి చేస్తున్నాడో తెలుసా? నిన్ను ప్రేమించి క్షమించాడు. మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన ప్రార్థన ఎవరికైనా అంటే తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవదిగా ఎవరికి ప్రార్థన చేయాలి అనంటే, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనము చదవండి తల్లి. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల నీవు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వానిని క్షమించాలి. మొదట నీవు దేవుణ్ణి అడుగుతున్నావు క్షమించమని. రెండవదిగా ఎవరిని క్షమించాలి తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, విరోధమైన వారిని క్షమించాలి. నీకు విరోధులు ఉంటూ ఉన్నారే,
వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. నీకు శత్రువులు ఉంటూ ఉన్నారే, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. అడిగితే అప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి నా పాపములను క్షమిస్తారట. హల్లెలూయా. అప్పుడు నా పాపములు క్షమించబడతాయి. మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలంటే మొదట తండ్రి దగ్గరికి వెళ్ళాలి. రెండవదిగా నీ విరోధులు, నీ శత్రువుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అడుగుతున్నావా? ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటున్నావా? అడుగుతున్నావా? ఇంకా విరోధాన్ని పెంచుకుంటున్నావా? అడుగుతున్నావా? ఇంకా రకరకమైన దోషాల మాటలు వారి కోసం మాట్లాడుతున్నావా? తల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన క్షమించే హృదయం ఉండాలి. ఎవరినయ్యానంటే శత్రువులను, ఎవరినయ్యానంటే విరోధులను, ఎవరినయ్యానంటే నిన్ను హింసించే వారిని, ఎవరినయ్యానంటే నిన్ను, నీ కుటుంబాన్ని దూషించే వారిని క్షమించాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు. సౌలు మహారాజు దావీదును 40 సంవత్సరములు తరుముతూ ఉన్నాడు, చంపడానికి చూస్తూ ఉన్నాడు, పరిగెట్టిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో తినడానికి తిండి, త్రాగడానికి ఆ నీరు, కట్టుకోవడానికి బట్టలు లేక పరిగెడుతున్నాడు అడవుల వెంట. శత్రుత్వం పెంచుకున్నాడు సౌలు మహారాజు. కానీ దావీదు ఏమి చేశారనంటే శత్రువులను కూడా క్షమించి వదిలిపెట్టాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ సైనికులందరూ అంటూ ఉన్నారు, ఒక్క దెబ్బతో చంపే, నువ్వు చంపకపోతే నేను చంపుతాను. ఆ యొక్క అభిషక్తిని ముట్టుకోవడానికి వీలలేదు, అభిషక్తిని మాట్లాడడానికి వీలలేదు, అభిషక్తుని మీద విరోధ భావం పెంచుకోవడానికి వీలలేదు, అభిషక్తుని ఏమి చేయడానికి వీలలేదు. దావీదు యొక్క క్షమాపణ హృదయం, దావీదు యొక్క సుబుద్ధి గల హృదయం, దావీదులో ఉన్న కరుణ హృదయం, దావీదులో ఉన్న పరిపూర్ణమైన హృదయం తరుముతూ ఉన్నాడు. యొక్క సౌలు మహారాజు అయినా సౌలు మహారాజును క్షమించి వదిలిపెట్టాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. నీ శత్రువులు ఏమి చేస్తున్నావు? వెంటాడుతున్నావా? సమయం ఎప్పుడు దొరుకుతుందా? కాలం ఎప్పుడు అనుకూయిస్తుందా? ఎవరు నా మాట వింటారా, వారిని బాధ పెడతారా, వారిని గాయపెడతారా, వారి దగ్గరికి వెళ్ళి అదిగో ఆ దెబ్బ కొడతారా అని ఆలోచిస్తున్నావేమో. ఇక్కడ కూర్చొని ఉన్నావేమో. జాగ్రత్త. దేవుడు నీతో నాతో స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు దావీదు క్షమించాడో. రెండవదిగా ఆ కింద పనివాడు షిమ్మి అనే అతను కుక్క అని మాట్లాడుతున్నాడు దావీదునే. మాట్లాడడమే కాదు, ఒక దుమ్ము ఎత్తిపోస్తూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, వాడు పాపం ఆడి దగ్గర ఉంటుంది, వాడిని నేను క్షమించి వదిలేస్తున్నాను, వాడు ఆడిన ప్రతి మాట నాకు ఆశీర్వాదం అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఒకప్పుడు దావీదు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు నా దృష్టికి దుష్కార్యము చేశాడు. దేవుని దృష్టికి దుష్కారం అయిపోయింది. ఒక ఆడపిల్లను తీసుకొచ్చి చేయకూడని పాపం చేయిస్తాడు. రెండవదిగా భర్తను చంపించాడు, నరహత్య చేశాడు. యుద్ధంలో చేస్తున్న అతను తీసుకొచ్చి త్రాగించాడు. యూరియా భార్యలో ఉన్న గర్భము శిశువును చంపాడు. హత్యల మీద హత్య చేశాడు. కానీ దేవుడు క్షమించాడు దావీదును. హల్లెలూయా. దుష్కార్యము చేసిన దావీదును క్షమించి మరలా ఆత్మనిచ్చాడు, మరలా దేవుని సన్నిధినిచ్చాడు, మరలా దేవుని రక్షణ వస్త్రం ఇచ్చాడు, మరలా రక్షణ సంతోషం ఇచ్చాడు. గల కారణం ఏమిటయ్యానంటే దావీదు మొదట శత్రువులను క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. అందుకే 51వ దావీదు కీర్తనలో ఆయన మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నా దుష్కార్యం నా కంట కనబడుతుంది, దుష్కార్యం ఏమిటో నాకు తెలిసింది ప్రభువా, రక్షణ వస్త్రము నా యొద్ద నుంచి తీసివేయకో, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకో, ఇదిగో పరిశుద్ధ ఆత్మ దేవుని మరలా నాకు దయచేయి ప్రభువా. కన్నీరు కారుస్తూ ఉంటే దేవాతి దేవుడు దావీదు ప్రార్థన ఎందుకు అంగీకరించాడయనంటే దావీదు మొదట శత్రువులను క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఘోరాల మీద ఘోరాలు చేస్తున్నావు, నిందల మీద అపనిందలు వేస్తున్నావు, దూషణ మాటల మీద దూషణ మాటలు మాట్లాడుతున్నావు. నీ పాపాలని పోవాలనంటే
నీ శత్రువులను క్షమించాలి. క్షమించగలుగుతున్నావా? ఇంకా నీ అపరాధం నీ మీద నిలబడిపోతుంది. నీ అపరాధం నీ కుటుంబ సభ్యుల మీద నిలబడిపోతుంది. నీ అపరాధం నీ బిడ్డల మీద నిలబడిపోతుంది. నీ అపరాధం నీ సంతానం మీద నిలబడిపోతుంది. ఆ శాపము నిలబడిపోతుంది. గల కారణం ఏమిటో తెలుసా? ఒకటి నీలో శత్రువులను క్షమించే గుణము నీలో లేదు తల్లి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని క్షమించాలి? మొదట నీ పాపముల నిమిత్తం దేవునికి ప్రార్థన చేయాలి. రెండవదిగా ఎవరిని క్షమించాలి అని అంటే, రెండవదిగా నీ శత్రువులను, నీ విరోధులను క్షమించాలి. అప్పుడు నిన్ను, నీ మీద ఉన్న శాపాన్ని తీసివేస్తాడు. ఏమిస్తాడు తెలుసా? శాశ్వతమైన కృపనిస్తాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవునితో స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదుతో అంటూ ఉన్నాడు, ఓ దావీదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, గడాంధకారములకు వెళ్ళినా నా కృప నిన్ను విడవదో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీకు శాశ్వతమైన కృపనిస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? దావీదు యొక్క హృదయము దేవుడికి తెలుసు. హల్లెలూయా. దావీదు కోసం దేవుడు అంటూ ఉన్నాడు, ఒక్కసారి నా కుమారుడు పాపము చేశాడు. నా చిత్తానుసారమైన దావీదు ఒక్కసారి పాపము చేశాడు, నేను క్షమిస్తూ ఉన్నాను. అతనికి శాశ్వతమైన కృపనిస్తాను. హల్లెలూయా. ఎన్నడూ ఏ భక్తుడితోడు కూడా దేవుడి మాట మాట్లాడలేదు. దావీదుతోనే మాట్లాడడం జరిగింది. ఎందుకు అయ్యా శాశ్వతమైన కృపను నీకు నీ సంతానమునకు ఇస్తానని అన్నాడంటే, దావీదు హృదయము దేవునికి తెలుసు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయం ఏ విధముగా ఉంది? ఏ విధముగా ఉంది సహోదరి, సహోదరుడా? నీ శత్రువులను క్షమించే హృదయం నీలో ఉన్నదా? నీ యొక్క విరోధులను క్షమించే హృదయం, మనస్సు నీలో ఉన్నదా? లేకపోతే కృపకు దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నావు. దేవుని యొక్క రక్షణకు దూరం అయిపోతున్నావు. దేవుని యొక్క ఆత్మకు దూరం అయిపోతున్నావు. ఒక సౌలు మహారాజు వలె ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావేమో. దేవాతి దేవుని దగ్గరికి రా, ఆయన సన్నిధానమును మోకరించు. అయ్యా, నా జీవితంలో నాకు ఎవరు శత్రువులు ఉండకూడదు ప్రభువా. మోకరించి ప్రార్థన చేయి. నా జీవితంలో శత్రువులు అనేక మంది ఉన్నారు. నా రక్త సంబంధులే, నా మేనమామే నాకు శత్రువు. మేనమామ ఒకనొక రోజున కాళ్ళ పట్టుకొని కొట్టాను. కానీ అభిషేకించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. అంతేకాదు, దేవుడు వెళ్ళమంటే ఆయనకు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాను. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు తల్లి. దేవుడు నీకు కృపనివ్వాలన్నా, నీ బిడ్డల మీద కృప ఉండాలన్నా, నీ సంతానం మీద శాశ్వతమైన దేవుని కృప ఉండాలన్నా నీ మీద ఆధారపడి ఉన్నది తల్లి. మూడవదిగా ఎవరిని క్షమించాలి అనంటే, మత్తయి సువార్త 18:35 చదవండి తల్లి. ఎవరిని క్షమించాలో ఆయన మాట్లాడుతున్నారు. చదువు తల్లి. మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. అంటే మూడవదిగా నువ్వు ఎవరిని క్షమించాలి అని అంటే, నీ సహోదరుని క్షమించాలి. ఎవడు నీ సహోదరుడే అనంటే, నీ ఇంటి పక్కవాడే, నీ ఇంటి ఎదురుగుంటూ ఉన్నవాడే, నీ రక్త సంబంధే, నీతో పని చేసేవాడే, నీతో సంఘములోనికి వచ్చినవాడే, నీతో మోకరించేవాడే, నీతో కలిసి వాక్యము వింటున్నవాడే. మూడవదిగా అంటూ ఉన్నారు, నీ సహోదరుని నీవు క్షమించాలి. అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నీ సహోదరుని ఏ విధముగా క్షమిస్తున్నావో ఆ విధముగా నేను నిన్ను క్షమిస్తానంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ సహోదరి, నీ అత్తగారు క్షమించగలుగుతున్నావా? మాట్లాడుతున్నావా? తల్లి ఇందాక సాక్ష్యం చెప్పింది. మా అత్తగారు బంగారం అంటుంది. మా అత్తగారు నా బిడ్డను రక్షించింది కరెంటు షాక్ నుంచి అంటుంది. ఆ తెల్ల ఎక్కడ కూర్చుందో నాకు కనబడడం లేదు, కానీ నీ అత్తగారిని ప్రేమించడం మొదలుపెట్టు. జాగ్రత్త. వాక్యం ఇది. ఈ వాక్యానికి సందర్భంగా దేవుడు నీ ఇంటిలో ఆ కార్యాన్ని చేశాడు. నువ్వు చెయ్యాలి. ఈరోజు సంఘాన్ని దూషిస్తున్నావేమో, జాగ్రత్త.
నీ ఇరుగు పొరుగు వాడిని చూపిస్తున్నామో దూషిస్తున్నామో జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు మూడవదిగా, ఎవరిని క్షమించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలనంటే నీ సహోదరు దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. హల్లెలూయా. యోసేపును అన్నలో ఆగ్రహం పెంచుకున్నారు, యోసేపు మీద అన్నలో కోపం పెంచుకున్నారు. ఏంటి ఈ విధంగా మేము చేసిన తప్పులన్నీ చెప్తూ ఉన్నాడు, మేము చేసిన దోషములన్నీ చూపిస్తూ ఉన్నాడు, లేనిపోని ఈ యొక్క కళలు దర్శనాలన్నీ చెప్తూ ఉన్నాడు ఏంటి అని చెప్పి విరోధ భావము పెంచుకున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నారు. దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు బిడ్డల ద్వారా, యాజకుల ద్వారా. నీకు నచ్చడం లేదా? నీకు గుచ్చుకుంటూ ఉందా? వారి మీద విరోధ భావాన్ని పెంచుకుంటున్నావా? ఆగ్రహాన్ని చూపుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే విధముగా ప్రవచనాలు ఆప్ చేయడానికి ప్రయత్నిస్తున్నావేమో? జాగ్రత్త. దేవుడు అంటూ ఉన్నారు, నీ పొరుగు వారిని, నీ సహోదరుని క్షమించాలి. యోసేపును గుంటలో పడేశారో, చంపడానికి ప్రయత్నం చేశారో, చెయ్యకూడని పనులన్నీ యోసేపు అన్నలు యోసేపు విషయంలో చేసుకుంటూ వచ్చారు. చివరికి ఇడు మా కంటి ఎదురుకుండా ఉండకూడదని చెప్పి ఇష్మాయేలులకు అమ్మివేశారు. కానీ ఒకనొక దినాన ఐగుప్తు దేశమునకు రాజుగా అధిపతిగా ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. అన్నలు వచ్చారు, భయపడుతూ ఉన్నారు, మమ్మల్ని చంపేస్తాడేమో. ఇతను యోసేపు అని వారు గమనించారు, వారు గ్రహించారు. ఒకప్పుడు మేము కోపపడ్డాం, ఒకప్పుడు మేము దూషించాం, ఒకప్పుడు గుంటలో పడవేశాం, ఇష్మాయేలు కమ్మేశాము, ఇదిగో పగ తీర్చుకుంటాడేమో యోసేపు అని వారు కంగారు పడుతూ ఉన్నారు. యోసేపు అన్న మాట ఏమిటో తెలుసా? నేను దేవునికి భయపడివాడను. హల్లెలూయా. నేను దేవునికి భయపడివాడను కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను, నేను మిమ్మల్ని ప్రేమించి కరుణించి క్షమించి పోషిస్తాను అంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా నీ సహోదరులను నువ్వు క్షమిస్తూ ఉంటే, యోసేపు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా యోసేపు ఆశీర్వాదమే. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నీ క్షమాపణలో నీకేమో ఉందో తెలుసా? ఆశీర్వాదము దాగి ఉంది. నువ్వు క్షమించే హృదయం నీలో ఉంటే శాశ్వతమైన కృప నీ మీదకు వస్తుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు కృపకు దూరం అవుతూ ఉన్నావు, ఈరోజు ఆయన ఒక ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నావు. ఒకటి క్షమాపణ హృదయం లేక. యోసేపు కోసం ఎక్కడ అడుగు పెడుతూ ఉంటే, ఏ ఇంటిలో అడుగు పెడుతూ ఉంటే, ఏ రాజ్యంలో అడుగు పెడుతూ ఉంటే, ఏ పట్టణంలో అడుగు పెడుతూ ఉంటే ఆ పట్టణం అంతా కూడా ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతా కూడా ఆశీర్వదింపబడింది. గల కారణం ఏమిటో తెలుసా? సహోదరులను, అన్నలను అతను క్షమించాడు. ఈరోజు నీ సహోదరుని క్షమించే హృదయం నీలో ఉంటే నువ్వు అడగవసరం లేదు ఆశీర్వాదం కోసం. నీ వ్యాపారంలో అడుగు పెడుతున్నావా? వ్యాపారం ఆశీర్వదింపబడుతుంది. నువ్వు ఆ రకరకాల ఉద్యోగాలు చేస్తున్నావా? ఉద్యోగాన్ని దేవాది దేవుడు దీవించే దేవుడు. నువ్వు పొలంలో అడుగు పెడుతున్నావా? పొలాన్ని దేవుడు దీవించే దేవుడు. హల్లెలూయా. నువ్వు పశువులు మేపుతున్నావా? ఆ పశువులను దేవుడు నూరంతలుగా ఫలాలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఒకటి క్షమాపణ గుణం కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏమి చేయనంటే, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాము. చూడండి తల్లి, ఆయన మాట్లాడుతున్నారు. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుకోవాలి. నాలుగవదా ఎవరిని క్షమించాలి నువ్వు అనంటే, హాని చేసేవాడిని. ఇంకా నీకు హాని చేయలేదు, వాడు తలుస్తూ ఉన్నాడు, ఆ విషయం నీకు తెలిసింది. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. నాకు హాని చేయడానికి ఎవరో సంఘములో ఉంటూ ఉన్నారు, ఆ విషయం నాకు ఎవరో సహోదరు వచ్చి చెప్పింది. నేను ఏమి చేయాలో తెలుసా? వెళ్ళి నాకు వినిపించిన వెంటనే నేనేమి చేయాలో తెలుసా? హాని చేసే వ్యక్తి దగ్గరికి, హాని చేసే కుటుంబం దగ్గరికి వెళ్ళి నేనేమి చేయాలి? క్షమాపణ అడగాలి. నీకు ఇంకా ఆడు హాని చేయలేదు, హాని చేయడానికి కుట్ర పన్నుతున్నాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేను హాని చేసేవాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి.
ఆడు కుట్ర పన్నాడు కదా, వాడు 10 మందిని తీసుకువస్తూ ఉన్నాడు కదా, వాడు ఇదిగో దోషణ మాటలు మాట్లాడుతున్నాడు కదా, నా వెనకాల బలగం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అధికారం ఉంది, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఒకడు హాని చేసేనని నీకు తెలిసిన ఎడల, నీ హృదయంలోనికి తెలిసిన ఎడల, నువ్వు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. అబీగయలుకు తెలిసింది, దావీదు వస్తూ ఉన్నాడు 300 సైన్యమును తీసుకునే, ఖడ్గములు ధరించుకుని వస్తూ ఉన్నాడని అబీగయలుకు తెలిసింది. వెంటనే ఏమి చేసిందో తెలుసా? ఎదుర్కొనడానికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. వేగమునే గాడిద సిద్ధం చేసుకొని, ఆ జున్ను మొక్కలు అంజూరపు గడలను సిద్ధము చేసుకొని, ఆహార పదార్థములను మాంసమును సిద్ధము చేసుకొని ఏమి చేసిందో తెలుసా? తెలిసిన వెంటనే దావీదు కాళ్ళ మీద పడింది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆమె అంటుంది, ఆ దోషము నాదని నువ్వు గ్రహించు. ఆ దోషము నాకు భర్త కాదయ్యా, ఆ దోషము నాదే. యెషయా కుమారుడు ఎవడని దూషించాడు, ఆ దోషం నేను చేస్తానని, అయ్యా నా యందు నీవు కృప చూపు, కనికరము చూపు అయ్యా అని ప్రార్థన చేసింది. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము చివర ఉంటుంది. చదవండి తల్లి చివర. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. నీవు చూపిన బుద్ధి క్షమాపణ బుద్ధి. నీకు తెలిసిన వెంటనే అశ్రద్ధగా లేవు, నీకు తెలిసిన వెంటనే అనాలోచనగా లేవు, నీకు తెలిసిన వెంటనే నా మీద కుట్ర పన్నలేదు, నీకు తెలిసిన వెంటనే నా మీద రకరకమైన పన్నాగములు పన్నలేదు. నువ్వు ఏమి చేసావో తెలుసా? నువ్వు సుబుద్ధి కలిగి నా దగ్గరకు వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతున్నావు కాబట్టి నీకు కృప కలుగుతుంది. హల్లెలూయా. నీవు చూపిన ఆ బుద్ధిని బట్టి నీకు ఆశీర్వాదము కలుగును. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గుండె పగిలి తర్వాత నాబాలు చనిపోయాడు. ఆ శాపము ఇంటి మీదకి రావాలి, ఆ శాపము అబీగయల మీదకి రావాలి. ఎందుకనయ్యానంటే ఆ యొక్క దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో ఖడ్గములు ధరించుకోండి, ఇప్పుడు నాబాలుకు కలిగిన సమస్తమును నాశనము చేద్దాం. ఆ నాశన గుంపులో ఎవరున్నారయ్యానంటే అబీగయలు ఉంది. కానీ అబీగయలు బ్రతకడానికి గల కారణం, అబీగయల మీదకు ఆశీర్వాదం రావడానికి గల కారణం, అబీగయలు సాక్షాత్తు దావీదే వివాహము చేసుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? క్షమాపణ గుణం. తెలిసిన వెంటనే నాకెందుకులే అనుకోలేదు, తెలిసిన వెంటనే అశ్రద్ధ చెయ్యలేదు, తెలిసిన వెంటనే క్షమాపణ అడగడానికి వేగిరమే ఎదుర్కొంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆగిపోయావేమో, క్షమాపణ గుణము కలిగి లేకుండా ఈరోజు అశ్రద్ధ కలుగుతున్నామో. వాక్యాన్ని విని కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నా, నీ శత్రువులను క్షమించే హృదయం ఇంకా నీలో రాకుండా అశ్రద్ధ కలుగుతుందేమో, అనాలోచనగా ఉంటూ ఉన్నావేమో, ఇది నాకు కాదు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త. ఒకనొక దినాన గుండె పగిలే రోజు రాబోతూ ఉంది. ఒకనొక రోజున విడవబడే రోజు రాబోతూ ఉంది. ఒకనొక రోజున నీ ప్రాణము విడిచే రోజు రాబోతూ ఉంది. ఆ రోజు రాకుండానే నీవు నీ విరోధుల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే నీ మీద కుట్ర పన్నుతున్నారో నీకు తెలిసిందే, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. హల్లెలూయా. 4వదిగా ఎవరి కోసము నువ్వు క్షమాపణ గుణము కలిగి ఉండాలనంటే ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ముగించుకుందాం. 6వ అధ్యాయము 12వ వచనము చదవండి తల్లి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము రుణములను క్షమించుము, మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు. చివరగా ఎవరిని క్షమించాలంటే నీ రుణస్తులను నీవు క్షమించాలి. నీ దగ్గర డబ్బులు తీసుకున్నారు,
పాపం చితికిపోయారు, ఇవ్వలేనంటూ ఉన్నారు. దయగలిగి తల్లి సకమే ఇస్తానంటూ ఉన్నారు. అయ్యో మేము అనారోగ్యముగా ఉన్నాను, రేపిస్తామంటూ ఉన్నారు. కొంతకాలం పోయిన తర్వాత, అమ్మ ఇవ్వలేను తల్లి, 100 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు ఇస్తాను, దీంతో సరిపెట్టుకుంటూ ఉన్నారు. అలాంటి వారిని నువ్వేమి చేయాలో తెలుసా? క్షమించి వదిలిపెట్టాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నీ రుణస్తులను క్షమించిన ప్రకారము నేను నీ రుణములో నీ అపరాధములను క్షమిస్తాను. నీ రుణస్తులను క్షమించకపోయినా, నీ అపరాధములను క్షమించకపోయినా నేను మీ రుణములను మీ అపరాధములను నేను క్షమించనంటూ ఉన్నారు. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ ఎవరికి అప్పు ఇచ్చి ఉంటావు, వడ్డీకి ఇచ్చి ఉంటావు. వడ్డీకి ఇవ్వడము దేవుని చిత్తము కాదు. దానికోసము దేవుడు ఒకరోజు మనతో మాట్లాడును గాక. వడ్డీ ఇస్తే నీ పిల్లలు, నీ సంతానం ఎక్కడ ఉంటారో దేవుడు లేఖనముతో మనతో మాట్లాడును గాక. వారు అంటూ ఉన్నారు, నీ దగ్గరికి వచ్చి నేను ఇవ్వలేను తల్లి అంటూ ఉన్నారు, నేను ఇవ్వలేనమ్మా అంటూ ఉన్నారు, ప్రాధేయపడుతున్నారు, నీ కాళ్ళు పట్టుకుంటూ ఉన్నారు. నువ్వు వినకపోతే నీ ఇరుగు పొరుగు వారితో చెప్తూ ఉన్నారు, నువ్వు వినకపోతే నీ అధికారులతో చెప్పిస్తూ ఉన్నారు. నువ్వు క్షమించాలి, ఆ రుణములను తీసివేయాలి, కొట్టివేయాలి. కొట్టివేయకపోతే నీ రుణము, నువ్వు చేసిన అపరాధము నీ బిడ్డల మీద నిలబడిపోతుంది, అది శాపము నిలబడిపోతుంది. లేఖనం అదే మాట్లాడుతుంది. ఏమిటనంటే, నేను మిమ్మల్ని క్షమించాను, నేను క్షమించిన రీతిగా మీ రుణస్తులను నీవు క్షమించాలి, నీ అపరాధం చేసిన బిడ్డలు నీవు క్షమించాలని ఆయన మాట్లాడుతున్నారు. జక్కయ్య అపరాధి, పాపి. దేవుడు మాట్లాడిన తర్వాత, దేవునితో నడుస్తున్నప్పుడు ఇంటిలోనికి వచ్చిన తర్వాత జక్కయ్య అంటూ ఉన్నాడు, అయ్యా నిన్ను మొదట బేదలకు సగభాగము ఇచ్చేస్తాను, నేను రుణపడి ఉండను. నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో నడిచావు, నా గృహంలోనికి వచ్చావు, అన్యాయం అక్రమంగా నేను తీసుకున్నాను, అది నాకు తెలుసు. ఈరోజు ప్రార్థనలు సంఘాలలో వినబడుతున్నాయి, నేను పాపము చేసానమో ప్రభువా. కల్లో చేసావా పాపం? నీ చేతులతో చేయలేదా? వేరే చేతులతో నువ్వు పాపం చేసావా? నీ మనసుతో పాపం చేయలేదా? నీ మనసుతో వ్యభిచారం చేయలేదా? నీ శరీరంతో నీ నోటితో అబద్ధాలు ఆడలేదా? ఏమిటి ప్రార్థన? ప్రార్థన మార్చుకోవాలి. అందుకే పాపంలో నిలబడిపోతున్నాయి, శాపాలు నిలబడిపోతున్నాయి. నీవు చేసింది నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నీవు చేసిన పాపము నీకు తెలియకపోతే నీ భర్తకు తెలుస్తుందా? నీవు చేసిన పాపము నీకు తెలియకపోతే నీ సంఘానికి తెలుస్తుందా? వ్యర్థమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. జక్కయ్య అంటూ ఉన్నాడు, నిన్ను పాపిని, అన్యాస్తుని, అక్రమము చేసిన వాడిని. అయ్యా, అక్రమము చేసిన వారికి నేనేమి చేస్తానో తెలుసా? 4 అంతులు ఇచ్చేస్తాను. హల్లెలూయా. నేను నా రుణస్తులు నేను క్షమిస్తూ ఉన్నాను. అందరూ నన్ను పాపి అంటూ ఉన్నారు, కానీ నేను పాపి అని నేను అనడం లేదు, వాడిని దూషించడం లేదు, వాడిని తిరగబడడం లేదు, నా అధికారాన్ని ఉపయోగించడం లేదు. నేనేమి చేస్తానో తెలుసా? నా రుణస్తులను, నా అపరాధులను నేను క్షమిస్తాను. దేవుడు అంటున్నారు, నీకు నీ ఇంటికి శాశ్వతమైన రక్షణ వస్తుంది, శాశ్వతమైన కాపుదల వస్తుంది, శాశ్వతమైన భద్రత వస్తుంది అని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి, క్షమించగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? క్షమించే హృదయం నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నదా తల్లి? క్షమించకపోతే ఏమి జరుగుతుందయ్యానంటే, పరలోక రాజ్య ప్రార్థన దేవాతి దేవుడు శిష్యులతో నేర్పుతున్నాడు. ఏమిటి అనంటే, పరలోకమందున్న మా తండ్రి. అంటే నీవు క్షమించే గుణము నీలో లేకపోతే, నీ శత్రువుల పట్ల, నీ ఇరుగు పొరుగు వాళ్ళ పట్ల, నీ రుణస్తుల పట్ల, నీ అపరాధుల పట్ల నువ్వు క్షమించే గుణము, ఆ యొక్క మనసు నీలో లేకపోతే, హృదయం నీలో లేకపోతే, తండ్రి నీ తండ్రి కాడు. వాక్యాన్ని గమనించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, పరలోక ప్రార్థన నేర్పుతూ శిష్యులతో అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. అంటే ఆ పరలోకమందున్న తండ్రి నీకు తండ్రిగా ఉండాలనంటే నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? క్షమించే హృదయం ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా క్షమాపణ లేకుండా
నా తండ్రి నా తండ్రి నా యేసయ్య నా పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నావేమో, జాగ్రత్త. తండ్రి నీకు తండ్రిగా ఉండాలనంటే, ఒక అధిపతిగా ఉండాలంటే, నీ గృహముకు నాయకుడిగా ఉండాలంటే, నీ ఆత్మకు అధిపతిగా ఉండాలంటే మొదట నీవు క్షమించి హృదయం నీలో ఉండాలి. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును. నీ జీవితంలో ఆయన నామము నిలబడాలనంటే, నీ జీవితంలో ఆయన నామము పొందుకోవాలనంటే, ఆయన నామము ద్వారా స్వస్థత నీలో జరగాలనంటే, ఆయన నామము ద్వారా ఆర్థిక బంధులు పోవాలనంటే, ఆయన నామము ద్వారా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మలు పారిపోవాలనంటే, నీ యొక్క శత్రువులను ఈ విరోధులను క్షమించి అనుభవములను ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట ఆయన నీకు తండ్రిగా ఉండాలనంటే, రెండవదిగా ఆయన నామమును ధరించుకొని ఉండాలనంటే నీ శత్రువులను క్షమించాలి. ఆయన అంటూ ఉన్నారు. మూడవదిగా ఏమి చేయాలంటే పక్షము వచ్చునుగాక. మూడవదిగా ఆయన రాజ్యము నీ గృహములో ఉండాలనంటే యెహోషువ అంటూ ఉన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతించు. అది పరలోక రాజ్యం అంటే, అది దేవుని స్తుతించడం అంటే, అది దేవుని ఆరాధించడం అంటే. అటువంటి అనుభవమైన పరలోక రాజ్యము నీ కుటుంబంలోనికి రావాలనంటే నీ విరోధులను క్షమించాలి. హల్లెలూయా. వేరే మార్గం లేదు. ఆయన నీకు తండ్రిగా ఉండాలన్నా, ఆయన నామం నీ దగ్గర ఉండాలన్నా, ఆయన రాజ్యము నీ బిడ్డల్లో నీ కుటుంబంలో ఉండాలనన్నా, ఏమిటి రాజ్యము? పరిశుద్ధత. హల్లెలూయా. ఆ పరిశుద్ధత నీలో ఉండాలన్నా ఏమి చేయాలో తెలుసా? నీ శత్రువులను క్షమించాలి. నాలుగవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. అంటే ఆయన చిత్తము నీలో నీ కుటుంబంలో నెరవేరబడాలనంటే, ఆయన ఉద్దేశంలో, ఆయన తలంపులు, ఆయన ఒక ప్రణాళికలో నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో నెరవేరబడాలనంటే నీవు కలిగి ఉండవలసిందే క్షమాపణ గుణము. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. నేను ఏది పట్టుకున్నా నెరవేరడం లేదండి. ప్రార్థన చేస్తూ ఉన్నానండి, పిల్లలు ఇడిపోయారండి, వివాహం కలిగిన వారు ఇడిపోయారండి, బజారు పాలైపోయారన్న పొరవంతా పోయిందండి. గల కారణం ఏమిటో తెలుసా? ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరడం లేదు. అందుకే ఆయన అంటున్నారు, నేను ఏమి చేశానో మీరు అదే చేయండి. నేను నా శత్రువులను క్షమించాను, అపరాధులను క్షమించాను, ఆ విధముగా మీరు కూడా మీ శత్రువులు, మీ అపరాధులను క్షమిస్తే ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క ప్రణాళిక నీలోను నీ కుటుంబ సభ్యులలోనూ నెరవేరుతుందని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, ఏమి చేయనంటే మా అనుదిన ఆహారం మాకు దయచే. ఈరోజు వాక్యం వింటూ ఉన్నాము కానీ సాతానుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడండి. వాక్యం వింటూ ఉన్నాను కానీ ఫలించలేకపోతూ ఉన్నానండి. వాక్యం వింటూ ఉన్నాను కానీ ఆ వాక్యము, రాత్రి అమ్మగారితో దేవాది దేవుడు మాట్లాడారు, ఆ వాక్యము నా పాదములకు దీపముగా ఉండడం లేదండి. ఆ వాక్యము నాకు త్రావుకు వెలుగా ఉండడం లేదండి. గల కారణం ఏమిటనంటే నువ్వు అంధకారములో నిలబడ్డావు. నీ శత్రువులను క్షమించే హృదయం నీలో లేదు, నీ విరోధులను క్షమించే హృదయం నీలో లేదు, నీ రక్త సంబంధాలను క్షమించే హృదయం నీలో లేదు. అందువలన ఆయన వాక్యము నీలో నెరవేరబడడం లేదు. అనుదిన ఆహారం నీకు దయచేయడం లేదు. అనుదిన ఆహారం అంటే వాక్యము, అనుదిన ఆహారం అని అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. అందుకే అనుదిన శక్తితో నింపబడలేకపోతున్నావు, నడిపించబడలేకపోతున్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ శత్రువులో, నీ రక్త సంబంధుల వెళ్ళు, ఇంటికి వెళ్ళు, తప్పేమీ లేదు. దేవుడు నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన నిలబడి నీతో యుద్ధం చేస్తాడు. తల్లి ఆయన కృపను ఉంచుతాడు, ఆయన ఆశీర్వాదం ఉంచుతాడు, ఆయన రాజ్యం నీ కుటుంబంలో ఉంచుంది. అనుదిన ఆహారము పొందుకుంటూ ఉంటావు. ఆయన చిత్తంలోనికి నీవు నీ కుటుంబము వెళ్ళిపోతూ ఉంది. చివరగా ఏమిటి అనంటే ఆయన అంటూ ఉన్నారు, శోధనలో నుండి తేక దుష్టి నుంచి తప్పించు. శోధనలు ఎందుకు వస్తున్నాయి? శోధకుడు ఎందుకు నిలబడుతున్నాడు గృహాలలో? శోధకుడు ఎందుకు వచ్చి బిడ్డలను ఎత్తుకెళ్ళిపోతున్నాడు? ఎందుకు కీడులు వస్తున్నాయి బిడ్డల మీదకి?
ఎందుకు కీడులు వస్తున్నాయి రక్త సంబంధుల మీదకి? ఎందుకు కీడులు వస్తున్నాయి అయ్యానంటే ఒకటి క్షమిస్తే సోదకుడు నీ గృహంలోనికి రాడు. హల్లెలూయా. యోబు క్షమించాడు. మూడు రకాలుగా యోబుని దూషిస్తూ వస్తూ ఉన్నారు. కానీ యోబు క్షమించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. క్షమించడం మొదలుపెట్టాడు. శోధనలో నుంచి తప్పించుకున్నాడు. హల్లెలూయా. కీడు నుంచి తప్పించుకుని రెండంతల ఆశీర్వాదము పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు శోధనలో పడిపోవడానికి, కీడులో పడిపోవడానికి నీ హృదయమే కారణం, నీ మనసే కారణం. నువ్వు క్షమించే హృదయం నీలో ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావే, అయ్యా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభా, ఆ శోధనలోంచి, ఆ కీడులోంచి నన్ను తప్పించు ప్రభు అంటే ఆయన తప్పించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నారు చివరగా ఏమిటనంటే, మా రుణస్తులను మా రుణములు మీరు క్షమించు. నువ్వెంతో కాలముగా పాపము చేసేసావు. నేను వాక్యమును ఎరగక, రక్షణ పొందకముందు, అభిషేకింపబడక ముందు ఎన్నో పాపాలు చేశాను. ఎంతమందినో తిట్టాను, ఎంతమందినో కొట్టాను, ఎంతమందినో తోలనాడాను, ఎంతమందినో రకరకాల మాటలతో గాయపరిచాను. అవన్నీ క్షమించాలంటే దేవుడు అంటున్నారు, మొదట నీ ఇరుగు పొరుగు వారిని క్షమించు. క్షమిస్తే ఆయన అంటూ ఉన్నారు, నీ పాపములు ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోను. తూర్పుకు పడమరకు ఎంత దూరమో నీకును నీ పాపములకు అంతా దూరముగా ఉంటాయి. ఆ పాపములు నీ వీపు వెనకాల వేసేస్తాను. ఆ పాపములు అంధకార సముద్ర అంతర్భాగములో నేను పెట్టేస్తాను. ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకోనంటూ ఉన్నారు. గల కారణం ఏమిటి అనంటే, నిన్ను పరిశుద్ధుడిగా తీర్చబోతూ ఉన్నాడు. నీ మీదకు వచ్చేది ఆశీర్వాదమే, నీ మీదకు వచ్చేది కృపే, నీ మీదకు వచ్చేది ఆయన యొక్క ప్రేమే, నీ మీదకు వచ్చేది ఆయన కరుణగల హస్తం నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు క్షమించగలుగుతున్నావా? అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేను ఏ విధముగా చేశానో ఆ విధముగా మీరును మీ ఇరుగు పొరుగు వారికి చేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది మాట ఏమిటనంటే, నేను మీ అపరాధమును క్షమించిన ప్రకారము మీరును మీకు విరోధుల పట్ల, మీ శత్రువుల పట్ల, మీ స్నేహితుల పట్ల, మీ యొక్క రక్త సంబంధుల పట్ల మీరేమి చేయాలంటే ఒకరు క్షమించుకునే హృదయము కలిగి ఉండాలని మాట్లాడుతున్నారు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు అర్థమైన రీతిలో ఆయన నిన్ను మాట్లాడారు. తల్లి, నీలో ఎటువంటి పరిశుద్ధత లేదు, కానీ ఆయన నిన్ను హక్కును చేర్చుకున్నాడు. నీలో ఎటువంటి పరిశుద్ధత లేదు, పాపముతో నిండిపోయిన నిన్ను నన్ను ఆయన హక్కును చేర్చుకున్నాడు. గల కారణం ఏమిటనంటే, ఆయన మొదట ప్రేమాస్వరూపై ఉన్నాడు, రెండవదిగా ఆయన క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. తల్లి, అందుకే సిలువలో ఆయన మొట్టమొదటి మాట మాట్లాడుతున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరినే క్షమించండి అని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి, అందరూ రెండు చేతులు ఎత్తుదాం. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశము తల్లి. నువ్వు ఒక్క మాట పలికితే ఆయన నీ అపరాధములన్నిటిని క్షమించే దేవుడు తల్లి.